చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల పాలన అనేసి ఒక ర్యాలీ చాలా పెద్దగా తీయడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి మీద మీకు ఇంత నమ్మకం ఉంది కదా మేడం, అసలు మరి 2024 ఎన్నికల్లో ఓడిపోవడానికి గల కారణం ఏంటి? 5 సంవత్సరాల పాలనలో చాలా కార్యక్రమాలు చేసిండు అనేసి మీరే అంటారు. అవును. మరి అసలు అంతలా గ్రాఫ్ పడిపోవడానికి కారణం ఏంది? మొత్తం ఒక 11 స్థానాలకే పడిపోయాడు. అవును. అంటే రీజన్ ఏంటి? ఇప్పుడు ఈరోజు అన్న ఓడిపోవడానికి కారణం కూడా తప్పుడు ప్రచారం. కానీ అప్పటికి 100% జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్, మీరు చూసుంటారు గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఫారెన్లో మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు అక్కడ పిల్లలు. చాలా వీడియోస్లో చూసుంటారు అన్న సీఎంగా ఉన్నప్పుడు. My name is Megan, sir. To be frank, sir, I'm an average student in the classroom, sir. I have no special identity. I'm really shy guy. అదంతా ఎవరు చలవా? కూటమి ప్రభుత్వం అంటే ఒకటి బీజేపీ, అటు నరేంద్ర మోడీ, ఇటు పవన్ కళ్యాణ్, ఇటు టీడీపీ, ముగ్గురు కలిసి మీరు పార్టీని గెలిపించుకున్నారు. సింగల్గా పోరాడండి. చూశారుగా చెన్నైలో, తమిళనాడులో విజయ్ గారు 2 సంవత్సరాలు కష్టపడ్డాడు, సీఎం అయ్యారు. ఎందుకయ్యారు? మంచితనం, గొప్పతనం, దేవుడు. ఆయన చేసిన పనులు అంత గొప్పవి. హలో, అందరికీ నమస్తే. నేను మీ శ్రీశైలం. వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ టాపిక్. ప్రస్తుతం మన ముందు రాజకీయ విశ్లేషకురాలు షర్మిలా షేక్ గారు ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయాల గురించి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం మేడం మాటల్లోనే. నమస్తే మేడం. నమస్తే. బాగున్నారా మేడం? చాలా, మీ దయ వల్ల మేడం. సూపర్. థ్యాంక్ యూ. మామూలుగా కాదు, థ్యాంక్ యూ సో ఓ మచ్. రేంజ్ లో. ఇప్పుడు చూస్తేనే తెలుస్తుంది మీకు అలా ఉన్నా. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెను మార్పులు అయితే సంభవిస్తున్నాయి చాలా రోజుల నుంచి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఒక ధర్నా కూడా చేయడం జరిగింది రీసెంట్ గా. ఈ టీడీపీ పార్టీ 2 ఏళ్ల పాలన కంప్లీట్ అయిన సందర్భంగా చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల పాలన అనేసి ఒక ర్యాలీ చాలా పెద్దగా తీయడం జరుగుతుంది. అంటే దానిపైన మీ అభిప్రాయం మేడం? చెప్తున్నారా? ర్యాలీ టీడీపీ వాళ్ళు, వీళ్ళు మన వైసీపీ వాళ్ళే కదా ర్యాలీ చేసేది. అవును. టీడీపీ వాళ్ళు ఇలా చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు. వాళ్ళ పాలన గురించి వీళ్ళు చెప్తున్నారు. మరి వాళ్ళ పాలన గురించి చెప్పినప్పుడు జగనన్న ఏం చెప్పారు? జగనన్నకి గొడ్డలి పార్టీ, గన్ను, గొడ్డలు గన్ను ఏదో చెప్తున్నారు. మొన్న చూసా నేను ఒక వీడియోలో. వీళ్ళు వాళ్ళకి చెప్పడం, వాళ్ళు వీళ్ళకి చెప్పడము, అదొక రాజకీయం అయిపోయింది. 2 ఏళ్ల పాలనలో వీళ్ళు ఏం చేశారు? కానీ నేను 100% నేను ఒకటి చెప్తాను, రెండోసారి కూడా జగనన్న 100% గెలిచే ఛాన్స్ ఉన్నింది. ఓకే, 100% కాదు, 1000% అన్న గెలిచే ఛాన్స్. ఆయన మీరు చూసే ఉంటారు, గవర్నమెంట్ స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, ఫ్రీ ట్రీట్మెంట్ కానీ, ఏదైనా సరే అన్న అంటే వాళ్ళ నాన్న. ఇప్పుడు అన్నని ఎందుకు గెలిపించుకున్నారంటే, రాజశేఖర రెడ్డి గారు అందరి గుండెల్లో దేవుడు, అందరికీ తెలుసు. అలాంటిది ఆ బిడ్డనే గెలిపించుకోవాలనే విధంగా తండ్రిని కోల్పోయాడు, అంత ఆ బాధలో ఉన్నాడని చెప్పేసి మన ఏపీ ప్రజలందరూ, మన రాయలసీమ వాళ్ళందరూ అన్నని గెలిపించుకున్నారు, సీఎం చేశారు. తర్వాత పేదవాళ్ళకి అమ్మఒడి సంవత్సరం 15,000 ప్రతి ఒక్కరికి చదువుకి. కానీ కొంతమంది మా పిల్లల్ని కూడా ఇంగ్లీష్ నేర్పించాలి, తెలుగు మీడియము అని చెప్పేసి చాలామంది పేద కుటుంబం వాళ్ళకి చాలామంది అప్పుడు నెగ్లెక్ట్ చేసి మాట్లాడడం జరిగినప్పుడు, జగనన్నని మీరు చూసుంటారు గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఫారెన్లో మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు అక్కడ పిల్లలు. చాలా వీడియోస్లో చూసుంటారు అన్న సీఎంగా ఉన్నప్పుడు. అదంతా ఎవరు చలవా? ఆయన పెట్టిందే కదా. ప్రతి ఒక్క బిడ్డ చదవాలి, ప్రతి ఒక్క ఇంట్లో చదువుకొని ఉద్యోగం చేసి తల్లిదండ్రుల్ని పోషించాలి అనే విధంగా అప్పుడు జగనన్న పెట్టారు. ప్రతి ఒక్కటి ఆయన చేసినవన్నీ, ఆయన ఈరోజు రెండోసారి సీఎం అయితే అవన్నీ
ఓపెన్ ఎక్కడో వైజాగ్‌లో కూడా ఏదో కట్టారంట. అదెవరు కట్టారు? ఆయననే కట్టారు. మొత్తము ఒక గ్లాస్ హౌస్ లాగా ఉంటదంట. అదేదో నాకు తెలీదు. ఓకే. ఇంకోటి హాస్పిటల్స్ అనుకుంటా. అయన్నీ ఆయన ఆ పదవిలో ఉన్నప్పుడే కట్టి చూపిచ్చారు. ఆయన కట్టినవి వీళ్ళు ఓపెన్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వము రాకుండా మీరు సింగిల్‌గా పోరాడి ఉంటే ఎవరికి చెప్తున్నా నేను? టీడీపీ వాళ్ళకే చెప్తున్నా. నేను కలిసా లోకేష్ అన్నని. ఎప్పుడు? నాకొక అన్యాయం జరిగిందన్న. ఇట్లా మీరు చేస్తారా అని జెప్పేసి నేను ఆహ్, ఆహ్, ఇట్లా మాకు ప్రాబ్లమ్ అయింది. మీరు హెల్ప్ చేస్తారా అంటే నేను ఒక అశోక్ రెడ్డి అని జెప్పేసి ఇక్కడ తెలుగుదేశం పార్టీ అని కలిసా. వెళ్ళండి మీరు లెటర్ రాసుకొని పోండి. తప్పకుండా హెల్ప్ చేస్తారన్నారు. వెళ్ళాను. ఇక్కడి నుంచి అంత దూరం వెళ్ళా. లెటర్ రాసుకున్నాను. అది వీడియో కూడా మీకు పంపిస్తా. ఓకే. లోకేష్ అన్నది. నితిన్ చంద్ర అని జెప్పేసి ఆయన గూడా పిలిచి, ఈ అమ్మాయి ప్రాబ్లమ్ ఏందో ఆ లెటర్ చదవండి. ఐడెంటిటీ కార్డ్ కూడా చేశారు వాళ్ళు నాకు. నా ధైర్యం చూసి, నా నేను మాట్లాడేది చూసి, అంటే అక్కడ తిరగాలి మీరు ప్రచారం చేయాలని జెప్పేసి. హుహు. తర్వాత పట్టించుకోలేదే. ఎంతమందితో మాట్లాడాను. అందరి నంబర్‌లిచ్చారు. పట్టించుకోలేదు వాళ్ళు. అంటే నా పేరు షర్మిలానా? పట్టించుకోలేదు అని నేను వేరే వాళ్ళకి ఫోన్ చేసి అడిగా. అలా జరిగింది. కానీ ఆ పార్టీలో ఉన్నవాళ్ళు ఎవరైతే ఈ అశోక్ రెడ్డి అనేటోడున్నాడో, వాడు కొంచెం నీచంగా మాట్లాడడం జరిగింది నన్ను. అది ఎక్కడ బయట పెట్టలా నేను. నాకు ప్రాబ్లమ్ ఏమొచ్చిందంటే, జగన్‌కి మామ అయితాడు శంకర్ రెడ్డి అని చెప్పాను గదా! గౌరీ శివశంకర్ రెడ్డి. ఆయన చాలా మంచోడు. ఓకే. కానీ అతను నన్ను ఒక చోట దేవతతో కొలిచినప్పుడు అదే మీకు చెప్పాను గొడవలైనయి, ఇట్లా ఎళ్ళిపోవడం జరిగింది. హ్మ్. వీళ్ళేదన్నా పిల్లలకేదన్నా హెల్ప్ చేస్తారో, ఆయన వల్ల పెద్ద పాప పెళ్లి చెడిపోయింది. ఒక అబ్బాయి పెళ్లి చేసుకోవాల్సిన అబ్బాయి, ఆ అబ్బాయి దూరమైపోయాడు. అలా జరిగింది. హుహు. సరే అని చెప్పేసి నాకు వీళ్ళు హెల్ప్ చేస్తే, వీళ్ళు నాకు ఇలా నా ఆడపిల్లల్ని ఏదన్నా సపోర్ట్ చేసి నిలబెడితే, ఆ పిల్ల డిప్రెషన్‌లో ఉంది గదా! 2 సంవత్సరాలు ఇట్లా చేశారు గదా! అని జెప్పేసి అనుకున్నా నేను. కానీ వాళ్ళు చేయలేదు. చేయకపోగా కానీ వాళ్ళకి తెలీదు గదా! మధ్యలో ఉన్న వాళ్ళు ఇట్లా చేస్తారని జెప్పేసి. హ్మ్. ఒక ఆడపిల్ల సహాయం కోరింది. ఒక ఆడపిల్లకి కష్టమొచ్చింది. అరే! ఒక ఆడపిల్ల ఆపదలో ఉంది అంటే 2 చేతులు కలిస్తేనే ఆ జీవితం. ఒక ఫ్యామిలీ నిలబడతది. హ్మ్. 10 మంది కలిస్తే ఒక ఫ్యామిలీ నిలబడతది. కానీ ఒక అమ్మాయి మీదే నువ్వు కన్నేసి నీ అవసరాలకి నువ్వు మాట్లాడావంటే నువ్వు ఎంత దరిద్రుడివి. అలాంటి వాళ్ళు టీడీపీ పార్టీలో ఉన్నారు. ఈరోజు జగనన్నకి చెప్తున్నారే. కానీ జగనన్న వరకు పోయిందంటే జగనన్న తప్పకుండా నాకు సపోర్ట్ చేయాలి. 100% చేస్తారు. నా జీవితం ఇలా అవ్వడానికి కారణం గూడా ఆయన చాలా మంచోడు. కానీ అలాంటి మంచిని ఇలా తప్పుగా అర్థం చేసుకొని ఇతను వల్ల నేను మా ఆయన వల్లనే మేము రోడ్డు మీద పడ్డాం. మా జీవితాలు ముగ్గురు ఆడపిల్లల జీవితాలు నాశనమైంది గూడా మేము అది సపోజ్ నిలబెట్టుకుందాం అనుకున్నాను. కానీ వాళ్ళు చేయలేదు మాకు. తిరిగా. 4 సార్లు తిరిగా విజయవాడ. ఓకే. హుహు. చేయలా నాకు హెల్ప్. అదే జగన్‌ని కలిస్తే ఖచ్చితంగా గుర్తుంచుకుంటాడా? 100% ఎందుకంటే ఆల్రెడీ నేను 2017లో అన్నని కలిసాను. ఆ లెటర్ గూడా మీకు పంపిస్తా. ఆయన సొంత హస్తాలతో సైన్ చేసి మా పాప చదువుకునేటప్పుడు పోకిరి వెధవలు కొంచెము ఏడిపిస్తుంటే నేను కంప్లెయింట్ పెడితే తీసుకోలా జూబ్లీ హిల్స్‌లో. అప్పటికి అన్న సీఎం కాలా. హ్మ్. 17 అంటే. 17నో, 16నో ఓకే. దాని మీద ఉంది డేట్‌తో సహా. అప్పుడు కమిషనర్ ఎవరంటే మహేందర్ రెడ్డి సారు. హుహు. రాజశేఖర్ రెడ్డికి క్లోజ్ ఫ్రెండ్ మన ఓకే. కమిషనర్ గారు. అలా ఆయనకే లెటర్ రాసారు. ఎంత మంచి హెల్ప్ చేశారంటే, అంత మంచి హెల్ప్ చేశారు. ఈరోజు జగనన్న మాకు. ఇంకా మేము ఇలా ఒకరి వల్ల అంటే ఆయన వరుసకు మామనే అయితాడు గౌరీ శివశంకర్ రెడ్డి. అవినాష్ రెడ్డి వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూతురుంటది. శంకర్ రెడ్డి కూతురు భార్గవి రెడ్డి. అమ్మాయి ఇక్కడే ఉంటది హైదరాబాద్‌లో. ఓకే. ఆయన ఇంట్లోనే. ఆయన చూస్తే మాత్రము ఆయన వరకు పొయ్యింది అంటే మీ ఛానల్ దయ వల్ల పొయ్యింది అంటే నా ఇద్దరు పిల్లలు లైఫ్
మా జగనన్ననే నిలపాలి. నేను ఆయనని ఏం కోరట్లేదు. ఒకరి వల్ల మాకు ఇట్లా అయిందన్నా, మాకు మీరు మంచి చేస్తే చాలు. ఒక మంచి వల్ల నేను సఫర్ అయితున్నాను ఆయన వల్ల. ఒక మంచి వ్యక్తిని ఇలా అపార్థం చేసుకొని మమ్మల్ని రోడ్ పాలు చేశాడు. అది ఎవరో కాదు, మా వరుసకు మామయ్యనే అవుతారు, ఆయన వల్ల అయింది అని నేను కోరుకున్నా. చాలా మంది రిక్వెస్ట్ చేసుకున్నాను. నేను డబ్బు పరంగా నాకు ఇది చేయండి అని నేను ఎప్పుడూ అడగల. నా డబ్బే నేను పోగొట్టుకున్నాను, నా లక్షలే నేను పోగొట్టుకొని నేను ఈరోజు ఇలా ఉన్నాను. కానీ ఇదొక్కటి చేశారంటే అన్న ఏపీ ప్రజలందరికీ దేవుడైపోతారు. మా ఇద్దరు పిల్లలు వాళ్ళ లైఫ్ నిలబెట్టండి అని కోరుకుంటున్నాను, అంతే, ఇంకేం లేదు. నేను అంటే ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి మీద మీకు ఇంత నమ్మకం ఉంది కదా మేడం, అసలు అవును. మరి 2024 ఎన్నికల్లో ఓడిపోవడానికి గల కారణం ఏంటి? అంటే గత 5 సంవత్సరాల పాలనలో చాలా కార్యక్రమాలు చేసిండు అనేసి మీరే అంటారు. అవును. మరి అసలు అంతలా గ్రాఫ్ పడిపోవడానికి కారణం ఏంది? మొత్తం ఒక 11 స్థానాలకే పడిపోయాడు. అవును. అంటే రీజన్ ఏంటి? ఇప్పుడు మీకు తెలిసే ఉంటది, వాళ్ళ బాబాయ్ గారు అన్న సీఎం అయిన తర్వాతనే మర్డర్ జరిగింది. అవును. తెలుసు కదా. ఆ మర్డర్ చేసింది కూడా ఎవరో కాదు, తండ్రిని కూడా చంపింది జగనే. వైఎస్ అవినాష్ రెడ్డి వీళ్ళిద్దరూ కలిసి చంపారు ఈయన సీఎం కావడం కోసం అని చాలా మంది అనుకున్నారు. బాబాయిని చంపింది కూడా పదవిలో ఉన్నప్పుడు ఇతనే. ఎందుకంటే ఎంపీ పోస్ట్ అడిగినందుకు ఈయన పేరు బయటికి రాకుండా, ఈయన సీఎంగా ఉన్నారు కాబట్టి ఈయన పేరు బయటికి రాకుండా అవినాష్ రెడ్డి చేపిచ్చాడంతా అని అనుకున్నారు. తప్పుడు ప్రచారాలు చేస్తున్నప్పుడు, తప్పుడు ప్రచారాలు మనం కంటికి చూసిందే నిజం, చెవులతో విన్నది నిజం కాదు. కానీ అలాంటి మాటలు నాకు టీడీపీ వాళ్ళు ఆల్రెడీ చెప్పించారు. చాలా మోసం చేశారు నన్ను. మీకు ఇంత అమౌంట్ ఇస్తాము, మీరు మాట్లాడండి అని చెప్పేసి మాట్లాడిచ్చారు. నేను మీకు తర్వాత చెప్తాను, అదే ఛానల్లో ఓకే. తర్వాత చెప్తాను, దీంట్లో కాదు, వద్దు. మాట్లాడిచ్చారు. తర్వాత 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 నాకు తెలిసింది, నేనా వీళ్ళు హెల్ప్ చేస్తానని, నా పిల్లల లైఫ్ నిలబెడతానని చెప్పేసి నాకు ఛానల్లో మాట్లాడిచ్చి వాళ్ళు కూడా మోసం చేశారు. ఒకవైపు వాళ్ళు కూడా మోసం చేశారు నన్ను. ఈరోజు అన్న ఓడిపోవడానికి కారణం కూడా తప్పుడు ప్రచారం. కానీ అప్పటికి 100% జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్, కూటమి ప్రభుత్వం అంటే ఒకటి బీజేపీ, అటు నరేంద్ర మోడీ, ఇటు పవన్ కళ్యాణ్, ఇటు టీడీపీ, ముగ్గురు కలిసి మీరు పార్టీని గెలిపించుకున్నారు. సింగల్గా పోరాడండి. చూశారుగా చెన్నైలో, తమిళనాడులో విజయ్ గారు 2 సంవత్సరాలు కష్టపడ్డాడు, సీఎం అయ్యారు. ఎందుకయ్యారు? మంచితనం, గొప్పతనం, దేవుడు. ఆయన చేసిన పనులు అంత గొప్పవి.